తెలుగుదేశం పార్టీ ఏపీలో అధికారంలోకి రావడంతో అమరావతికి పునర్వైభవం రానుంది. టీడీపీ నేత చంద్రబాబు కలల రాజధాని అమరావతిని వైసీపీ అధికారంలోకి వచ్చాక మరుగున పడేస్తుంది. దీంతో కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టక ముందే చెట్లు, ముళ్ల కంపలతో నిండిపోయిన రాజధానిని అధికారులు శుభ్రం చేసే పనిలో పడ్డారు. మరోవైపు కొత్త సీఎస్ సైతం పనులు వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో రాజధాని పనులు ఆగమేఘాలపై అధికారులు ప్రారంభించారు. త్వరలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటంతో రాజధాని ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ పనులు 3 రోజులుగా ముమ్మరంగా సాగుతున్నాయి. 25 ప్రాంతాల్లో 94 ప్రొక్లైనర్స్తో 109 కిలోమీటర్ల నిడివిలో 673 ఎకరాల విస్తీర్ణంలో కంపలను రేయింబవళ్లు తొలగిస్తున్నారు. ఈ నెల 12న చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తుండటంతో అప్పటిలోగా అమరావతికి కొత్త కళ తీసుకొచ్చేందుకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నారు. కరకట్టపై వెలగని విద్యుత్ దీపాలు సిఆర్డీఎస్ సిబ్బంది మారుస్తున్నారు. కరకట్ట రోడ్డుపై వెలగని 32 దీపాలు, మిగిలిన రోడ్లపై మరో 55 లైట్లు మార్చారు. సీడ్ యాక్సెస్ రోడ్డుపై 2 దశల్లో 9.60 కోట్లతో ప్రారంభించిన సెంట్రల్ లైటింగ్ ప్రాజెక్ట్ తాజాగా పూర్తి చేశారు. వెంకటపాలెం నుంచి రాయపూడి వరకు మొత్తంగా 9 కిలోమీటర్ల మేర ఈ మార్గంలో వీధి దీపాలు ఏర్పాటు చేశారు. కరకట్ట రోడ్డు అసెంబ్లీ, హైకోర్టు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్ అధికారుల నివాస సముదాయాలకు వెళ్లేందుకు మార్గాలు లేవు. ఇవి ముళ్ల పొదలతో నిండిపోయాయి. దీంతో అధికారులు ఆ ప్రదేశంలో ముళ్ల కంపలు తొలగించి శుభ్రం చేస్తున్నారు. నిర్మాణంలో ఉన్న న్యాయమూర్తుల బంగ్లాలు, న్యాయ సముదాయం, సచివాలయ టవర్లు, ఎన్జీఓ అపార్ట్మెంట్లు, వీటి సచివాలయం వెళ్లే మార్గం, ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం, అమృత విశ్వవిద్యాలయం, నవులూరులో ఎంఐజీ లేఅవుట్, స్టేడియం, శాఖమూరు పార్క్, ఎన్ఐడికి వెళ్లే మార్గాల్లో ముళ్ల చెట్లు కూడా తొలగిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వంలో చేపట్టిన నిర్మాణాలు వైసీపీ ప్రభుత్వం అర్ధాంతరంగా నిలిపేస్తుంది. దీంతో ఇప్పుడు ఆ నిర్మాణాల పటిష్టత ఏ స్థాయిలో ఉందో తేల్చేందుకు కొత్త ప్రభుత్వం ఇంజనీరింగ్ నిపుణులతో ఓ కమిటీ ఏర్పాటు చేయనుంది. ఆ నివేదిక వచ్చాక పనులు చేపట్టే అవకాశం ఉంది. మరోవైపు అమరావతిలో ఆగిపోయిన పనులన్నీ త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు ఏపీ సీఎస్ నీరబ్ కుమార్. ఉద్దండరాయనపాలెంలో అమరావతి నిర్మాణ శంకుస్థాపన ప్రదేశం సీఎస్ నీరబ్ కుమార్ పరిశీలించారు. అమరావతి రైతులకు కారవలసిన 2 ఏళ్ల కౌలు నగదు ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో మాట్లాడి క్లియర్ చేస్తామన్నారు. యుద్ధ ప్రాతిపదికన జంగిల్ క్లియరెన్స్ చేపట్టామన్న ఆయన ఈ ప్రాంతంలో 94 జేసీబీలతో జంగిల్ క్లియరెన్స్ చేయిస్తున్నారు. ఇంకా జంగిల్ క్లియరెన్స్ కోసం మరిన్ని జేసీబీలు పంపిస్తామని, చంద్రబాబు సీఎం బాధ్యతల అనంతరం ఆయన చెప్పింది చేస్తామని తెలిపారు. ఇక పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా అమరావతి బ్యూరో చీఫ్ సాంబశివరావు జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ సాంబశివరావు. మొత్తంగా అమరావతికి పునర్వైభవం రాబోతుంది. సో ఓవరాల్గా చాలా వేగవంతంగా పనులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఎలా కనిపిస్తుంది అక్కడ మీకు? మార్నింగ్ సంతోష్, మనం చూస్తున్నట్లయితే ఏదైతే కూటమి తరపున జనసేన, బీజేపీ, టీడీపీ అధికారంలోకి చేపట్టడానికి సంబంధించి ఇప్పటికే సీఎం గా చంద్రబాబు నాయుడిని డిక్లేర్ చేసినటువంటి తరుణంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి అయితే మాత్రం అంగరంగ వైభవంగా ఏర్పాట్లు అయితే మాత్రం గన్నవరం నియోజకవర్గం, గన్నవరం దగ్గరలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద అయితే మాత్రం ఏర్పాట్లు అయితే జరుగుతామని, ముఖ్యంగా మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ లో గత 5 ఏళ్ల క్రితం ఏదైతే చంద్రబాబు నాయుడు అమరావతి రాజధానిగా కావచ్చు, ఇతర ఏదైతే ముఖ్య కార్యాలన్నిటికీ ప్రారంభోత్సవాలు చేసి కొన్నింటిని మధ్యలోనే ఆపేసినటువంటి పరిస్థితి కావచ్చు, వీటన్నిటిని కూడా ఇప్పుడు అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వంగా భావించేటటువంటి కూటమి ప్రభుత్వం మొత్తం అన్నింటినీ కూడా మరలా పునరుద్ధరించడానికి మరి రెడీ చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే అమరావతి రాజధాని అంటూ కూడా ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవడానికి, అదేవిధంగా ఇప్పటివరకు కూడా అమరావతికి ఇచ్చినటువంటి రైతుల భూములకు సంబంధించినటువంటి కౌలు ఏదైతే ఉందో అది గత 2.5 సంవత్సరాలుగా ఇప్పటివరకు కూడా వారి అకౌంట్ లో జమ కాకపోవడంతో వాటికి సంబంధించి కూడా ప్రత్యేకంగా చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే ఇప్పటివరకు కూడా శంకుస్థాపన చేసి కొన్ని సగం మేరకు పనులు చేసి కడమ ఆ పనులన్నీ ఆపేసినటువంటి పరిస్థితి ఉన్న తరుణంలో ఈ మిగిలిన ప్రాంతాలన్నింటిలో కూడా భవనాల నిర్మాణాలు కావచ్చు, ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మరలా త్వరితగతిన ప్రారంభించేందుకైతే మాత్రం సిఎస్ కూడా మొన్న పర్యటనలో ఆయన చూడడం జరిగింది, వాటిని పరిశీలించడం జరిగింది. తగిన చర్యలు తీసుకుంటూ వాటిని ముందుకు తీసుకెళ్లాలంటే కూడా అధికారులకు సూచనలు చేయడం జరిగింది.
అదేవిధంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం అంటే ఈ నెల రేపు 12వ తారీఖు చేయబోతా ఉన్నారు. ఆ 12వ తారీఖు ఆయన ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కొంతమంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు కాబట్టి వారితోటి తర్వాత మంత్రివర్గాన్ని కూడా పూర్తిగా నింపిన తర్వాత ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా గతంలో చంద్రబాబు నాయుడు చేద్దాం అనుకుని మధ్యలో శంకుస్థాపనలు కావచ్చు, మధ్యలో వర్క్ ఆపేసినటువంటి పనులు కావచ్చు, వాటన్నింటినీ కూడా పునర్నిర్మాణం చేసి త్వరితగతిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో నడపడానికైతే మాత్రం పూర్తి చర్యలు తీసుకోవాలంటూ కూడా సీఎస్ అందరికీ ఆదేశాలు అయితే జారీ చేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడుకి ఇప్పటికే మనం చూసినట్లయితే పలు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పలు సమస్యల పైన కావచ్చు, అదేవిధంగా అన్ని శాఖలకు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా ఇప్పటికే తన దగ్గర తీసుకొచ్చి ప్రతి ఒక్క విషయం మీద కూడా ఇప్పటివరకు ఏం జరిగింది, ఇక మీద ఏం చేయాలని సమీక్ష సమావేశాలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అటు ఏదైతే సిఎస్ కు సంబంధించి బాధ్యతలు స్వీకరించిన తర్వాత నీరబ్ ఏదైతే ఉన్నారో ఆయన ఇప్పటి వరకు కూడా చకచక అక్కడ ఉన్నటువంటి కొన్ని శాఖల్లో అవినీతి జరిగినటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయో ఆ అవినీతి శాఖలను కూడా మొత్తాన్ని కూడా క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి. వారందరికీ కూడా చాలా రైట్. థ్యాంక్ యూ సాంబశివరావు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ జరుగుతున్నారు. గుడ్ మార్నింగ్ రవికృష్ణ. సో ఓవరాల్గా అమరావతి పునర్వైభవానికి సంబంధించి ఎలా ఉంది? ఇప్పటికే యుద్ధ ప్రాతిపదికన క్లియరెన్స్ చేస్తున్నారు, ఏం చెప్తున్నారు అధికారులు? ఇంకా గుడ్ మార్నింగ్ సతీష్. నిన్నటి నుంచి మాత్రం అమరావతి పనులు చాలా వేగవంతంగా ప్రారంభమయ్యాయని చెప్పుకోవాలి. ఎప్పుడైతే గత ప్రభుత్వంలో అమరావతి అనేది తన శోభను కోల్పోయింది, ఎప్పుడైతే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని తెలిసిన వెంటనే కూడా అక్కడ అయితే మాత్రం పూర్వవైభవం వచ్చేటువంటి పరిస్థితి అయితే కనపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ ఎక్కడికక్కడ ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నింటినీ కూడా పునరుద్ధరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సిఎస్ నీరబ్ కుమార్ నిన్న ఈ అమరావతి రాజధాని ప్రాంతంలో అయితే పూర్తిగా కూడా ఆయన పర్యటించిన పరిస్థితి, పనులు ఏ విధంగా జరుగుతున్నాయి ఏమిటి అనే దాని మీద కూడా పూర్తి క్లారిటీని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా కూడా అక్కడ ఏదైతే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కంటే సివిల్ సర్వెంట్స్ కి సంబంధించినటువంటి క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వార్టర్స్ ని సందర్శించారు. అదేవిధంగా కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్ ని కూడా అక్కడ జరిగినటువంటి పనులు, అక్కడ జరుగుతున్న వర్క్స్ మొత్తాన్ని కూడా ఆయన పరిశీలించారు. అలాగే సిడి యాక్సెస్ రోడ్డుకి సంబంధించి సెంట్రల్ లైటింగ్ అనేది పూర్తిగా కూడా దెబ్బతింది. ఆ లైటింగ్ కూడా పూర్తిగా కూడా పునరుద్ధరించాలని ఆయన అయితే ఆదేశాలు అయితే జారీ చేశాడు. అదే విధంగా కూడా ఏదైతే రాజధానికి సంబంధించి అక్కడ అమరావతికి సంబంధించి అక్కడ క్యాపిటల్ గా వేస్తూ ఆ రోజు ఉద్దండరాయనపాలెంలో ఏదైతే స్తూపం వేశారో ఆ స్తూపంని ఆయన పరిశీలించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి అమరావతి నమూనాకి సంబంధించి ప్రధానంగా అమరావతి ఏ విధంగా రూపొందించబోతున్నారనే ఒక బ్లూ ప్రింట్ ప్లాన్ అయితే అక్కడ ఉంది. ఆ ప్లాన్ కూడా సంబంధించినటువంటి ఏవైతే అక్కడ ఉన్నటువంటి వాటిని కూడా చూడటం జరిగింది. అలాగే అక్కడ ఉన్నటువంటి పవిత్ర మట్టికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఆయన చూశారు. అలాగే కూడా పూర్తి స్థాయిలో కూడా జంగిల్ క్లియరెన్స్ చేయాలని ఆయన అయితే మాత్రం ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే మొత్తం 94 ప్రొక్లైనర్స్ తో రాజధాని ప్రాంతానికి ఉన్నటువంటి రోడ్స్ పక్కన పెరిగినటువంటి గార్బేజ్ కానివ్వండి, పిచ్చి మొక్కలు కానీ తొలగించేటువంటి జంగిల్ క్లియరెన్స్ పనులు అయితే చాలా వేగంగా కూడా చూసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన చంద్రబాబు ఆదేశాల మేరకు తానైతే మాత్రం పూర్తి స్థాయిలో కూడా సిబ్బంది తాను ఆదేశాల మేరకు చేస్తున్నామని తెలియజేశారు. అలాగే ప్రధానంగా కూడా అక్కడ ఏదైతే అమరావతికి సంబంధించిన రైతులు చేస్తున్న ఉద్యమం ఏదైతే ఉందో ఆ ఉద్యమం, అలాగే అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఆయనకి అయితే మాత్రం కొన్ని అక్కడ సిఆర్డీఏకి సంబంధించినటువంటి కమిషనర్ గా ఉన్నటువంటి వివేక్ యాదవ్ మీద మాత్రం కొంత నెగిటివ్ చెప్పారు. గత ప్రభుత్వంలో తమని అనేక రకాలుగా ఇబ్బందులు చేశారని. రైట్. థ్యాంక్ యూ రవికృష్ణ.